దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. వందనాలు. ఈరోజు చాలా సంతోషం. జవాబుకి ఇంటికి నేను లేదు అది చెప్పారు. పిల్లలారా మన చర్చకి నేను రావాలి. ఆడికి ఇద్దరికి నేనే బాప్టిజం ఇచ్చారు. ఆ కుటుంబానికి మా అమ్మ నాన్న లేదు. మా సొంతమైన వారికి అమ్మ నాన్నగా ఉండాలి. మీరందరూ మీ బిడ్డల గురించి బాగా కలిగి ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. 220 చాలా సీరియస్ ఉంది. మీరందరూ ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేశారు. ప్రార్థన వల్ల సమస్యలు సాధ్యము. అందుకని ఒకరొకరి కొరకు మీరు ప్రార్థన చేయండి. తర్వాత 2-3 తారీఖు మన మీటింగ్ ఉంది. ఇక్కడ విశాఖలో భువనేశ్వరం 3, 4, 5 దాని మా డబ్బులు మన విభాగం 10,000. అది కొన్ని 4,500 బాకీ డబ్బులు మీరందరూ సహాయం చేయాలి. ఆ విషయం మరి చెప్పబడింది. ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత మరి చేయండి. స్తోత్రం చెప్పండి. శుక్రవారం మన చర్చలు ప్రేయర్ లేదు. మనము వైజాగ్ వెళ్ళి అక్కడే మీటింగ్ బాగా జరగడానికి దేవుడికి స్నానం చేశారు. రెబెక్క ఇంటిలో లక్ష్మి గారి ఇంటిలో ప్రార్థన కట్టించారు. సంఘబిడ్డలందరూ వచ్చారు. అందరికీ స్తోత్రము. వారికందరికీ దేవుడు ప్రార్థన నుంచి చాలా మంది పిల్లలు వచ్చారు. వారి కూడా దేవుడు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే అండి. ఈరోజు రోమా పత్రిక 7వ అధ్యాయము 21 నుండి 25 వరకు చివరి వరకు చదవండి. రోమా పత్రిక. కాబట్టి మేలు చేయగోరు నాకు నేను చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపెట్ట లోపరచబడుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించను. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములు నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే శ్రద్ధగా విన్నారు. మీరు అప్పుడే నేనే చెప్పిన విషయం అర్థం అవ్వలేదు. కఠినమైన విషయం. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 2 వ్యక్తులు మనకు కనబడుతుంది. ఒకటి ఆదాము, రెండవది కడబట్టి అది 2 అర్థం యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన ఏమంటే మొదటి ఆదాము తల కోసి కడబట్టి ఆదాము తల పెట్టాడు. నేను చెప్పిన అర్థమైంది. మొదటి ఆదాము తలను కోసి ఎవరికి తల పెట్టాడు? రెండవ ఆదాము చెప్పిన యేసయ్య తల పెట్టాడు. చెప్పండి. అంటే దేవునికి స్తోత్రము.
మొదటి ఆదాములో ఉన్న స్వభావం మారి యేసయ్యలో స్వభావం మారాలి. అదే రోమా పత్రిక 5వ అధ్యాయం సబ్జెక్ట్. నీ 6వ అధ్యాయానికి నీ వచ్చినప్పుడు దానిలో ఉన్న సబ్జెక్ట్ ఏమంటే దేవునికి స్తోత్రం. అది రెంటి యజమానుడు అక్కడ కనబడుతుంది. రెండు యజమానుడు. ఒకటి ఏమంటే పాపమైన యజమానుడు, ఒకటి ఏమంటే రెండు నీతి అయిన యజమానుడు. ఈ పగలు దేవుడు సంఘ బిడ్డలలో పాపమైన యజమానికి లోపరిచి నీతి అయిన యజమాను కానీ దేవునికి అది లోపలిస్తే నీతి ఏమవుతుంది? హెచ్చింపబడుతుంది. అదే నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు రెండు భార్య, అది 1 నుండి 7వ అధ్యాయం 1 నుండి 3 వరకు నీకు చదివితే మీకు అక్కడ తెలుస్తుంది. రెండు భార్య, దేవునికి స్తోత్రం. ఒక భార్య అయినా ధర్మశాస్త్రమైన భార్య, స్తోత్రం. ధర్మశాస్త్రమైన భార్య చచ్చిపోతే కృప అయిన క్రీస్తు అయిన భార్యతో సంబంధం పెట్టచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయముల విషయం సరిగా చెప్పడానికి స్టార్ట్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయములు ఆత్మ అని ఒక్క వాక్యము ఉంది. 6వ వాక్యం. బాకీ మొత్తం మీరు చదవండి. నేను 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 అని పదము 32 సార్లు రాయబడి ఉంది. స్తోత్రం. అదే మీరు ఎలాగైనా నేను చదివి చూసిన తర్వాత నీకు చెప్తున్నారు. స్తోత్రం కలిగింది. ఆ నేను అన్న పదమనికి వేరే 2 పదములు చూడండి. 23వ భాగం చూడండి. 7వ అధ్యాయం. అదొకటి. రెండవది దానిలో 10వ వచనం చూడండి. నాకు ఇది అప్పుడు నేను నాకు నేను ఈ 3 పదములన్నీ కలిపి మనం చెప్పడం 32 సార్లు రాయబడింది. స్తోత్రం. అలేదే చెప్పండి. చెప్పబడిన వాక్యములకి మనం చదవబడిన వాక్యములకి వస్తున్నారండి. చూడండి 21 వాక్యం. కాబట్టి మేలు చేయకోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇక్కడ రెండు ఈగో, టూ ఈగో. ఏమండి? ఈగో దేవునికి సత్వే లేకపోతే సెల్ఫ్. రెండు విధములున్న సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏం చెప్తుంది? వ్యక్తిబలం. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ఇక్కడ ఏంటంటే రెండు స్వభావం చెందిన వాడు. స్తోత్రం. 21లో నీ చూడండి. అప్పుడు ఆఖరి నుంచి తెలుసు. ఒకటి కాబట్టి మేలు చేయగోరు నాకు మేలు చేయడానికి నేను కోరుకున్నాను. నాకు కీడు చేయబోతున్న రెండు శక్తులు ఉన్నారు. స్తోత్రం కలిగిన మేలు చేయడానికి ఏమవుతున్నారు? కోరుతున్నారు కానీ చెయ్యనదేది. ఇది ఎన్ని భక్తుల జీవితంలో ఈ రెండు శక్తి ఉంది. ఏమండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కీడు చేయడానికి కోరుకునే వారు కాదు. అలాగే కోరుకున్న వారు ఉన్నారు. మీరు నేను ఎప్పుడు ఏం చేయాలి? కీడు చేయాలని కోరుకున్న వారు ఎవరైనా ఉండలేదు. కానీ అందరి ఆశ అండి మేలు చేయడానికి ఆశ కలిగి ఉన్నారు. కానీ చేసినది ఏమవుతున్నారు? మేలు కాక కీడు చేస్తున్నారని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎన్ని పెద్ద భక్తుడు అయిన వ్యక్తి అయినా కూడా ఈ రెండు శక్తి ఆయనలో కూడా ఉంది. ఒకటి మేలు చేయడానికి ఉన్నది, రెండు కీడు చేయడానికి ఉన్న శక్తి కలిగిన వాడు మనుషుడు. అంటే మీరు అనుకున్నారే నేను ప్రార్థన చేయడానికి అనుకున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆరాధన ఎక్కువ చేయాలని అనుకున్నారు, చేయలేకపోతే. ఎందుకంటే ఈ శక్తి మనలో ఉన్న కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రెండు శక్తి మనలో ఉన్న కాబట్టి మనలో ఏమవుతున్నారు? మేలు చేయలేకుండా కీడు చేస్తున్నారు.
యోబు అని చెప్పిన వ్యక్తి మంచివాడండి. ఆ యోబు గ్రంథం 1:1 చూడండి. ఒక మనుషుడు ఉండేడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించెను. ఈ 4 క్వాలిటీ ఉన్న వ్యక్తి అండి స్తోత్రం కలిగినగా. ఒకటి నీ మర్చిపోకూడదు. యోబు గ్రంథంలో చెప్పండి. ఒకటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తి కలిగినవాడు, చెడుతనం విసర్జించినవాడు. ఇది అన్ని ఉన్నారు కానీ ఇతనికి తెలియలేని ఒకటి ఆయనలో ఉన్నది. దేవునికి నీ కూడా ఎలాగా అన్ని నీలోని గుణం ఉన్నప్పుడు నీ తెలియకుండా నీ హృదయం నివసించిన వేరే యొక్క కీడుంది. అది మనమే చేయాలి, అది వెతికి తీసివేయండి. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ మనం ఏం చేయలేదు, అది మనం చూడలేకపోతుంది. మన మీద కనబడలేని బయట కనబడలేని పాపం ఉంది. దేవుడు కనబడిన పాపం ఎవరు చేయరు. వినేది అదేంటి కనబడలేని పాపం. కనబడకుండా ఉన్న పాపం పగ, అసూయ. కొమ్మ కనబడుతుంది కదా, అసూయ కనబడుతుంది. ఆశపడేది ఆ పరాయి వస్తువు ఆశపడేది కనబడుతుంది. కొమ్మ కనబడుతుందా? కొమ్మ కనబడుతుంది. అసూయ కనబడుతుందా? కనిపించదు. ఇంకేది లోపం కనబడుతుందా? కనిపించదు. దేవునికి స్తోత్రం. కనబడలేనిది కొన్ని ఉంది. దేవునికి స్తోత్రం. బయటను మనం చూసినప్పుడు మంచి చేయడానికి మనము కోరుకున్నారు కానీ స్తోత్రం. ఇది కూడా యోబు జీవితములు ఉండినట్టుగా మన జీవితములు కూడా అటువంటి పాపం మనలో ఏమవుతున్నారు దాని ఉంటుంది. స్తోత్రం కలిగినగా పగబెట్టిన దేవుడు పగబెట్టితే కనబడుతుందా? పగ పెట్టుకుంటే కనబడుతుందా? పగబెట్టుకుంటే కనబడదు. ఎవరి మీద అసూయ పడితే కనబడుతుంది. స్తోత్రం కలిగిన ఎక్కడ కనబడుతుంది? అది ఎప్పుడు కనబడుతుంది అంటే హలో నేను చెప్పిన మాట నీకు అనుభవం లేదనుకున్నా. దావీదు దావీదునికి సౌలు ఏం చేశారు? అన్ని మేలు చేశారు. ఏం చేశారు? అన్ని మేలు చేసి ఆయన నా ప్రియుడు అని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పిన వెంటనే కాసేపు సమయం తర్వాత ఇశ్రాయేల్ కన్యలు ఏం చెప్తుంది అని తెలుసా? దావీదు 10,000 చంపెను. సౌలు అప్పుడేమొచ్చింది? చేసినదేమి? దావీదుని గురించి మీరు దాన్ని చదివించి వినిపించిన సమయం కాబట్టి దావీదు కోసం ఏం చేశారు? అన్ని మేలు చేశారు. కానీ ఈయనలో ఏముంది? అదే మనలో కూడా అన్ని చేస్తున్నారు కానీ అన్ని ఇచ్చిన్నారు కానీ మనలోనే కనబడలేని దాగి ఉండిన ఒక పాపం ఉంది. యోబు కనబడలేని పాపం ఏమంటే యోబు గ్రంథం 31 మొదటి వచనం చూడండి. అంటే ఈ నేను అని పదము 27 సార్లు రాయబడింది. ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. ఏ పదం ఎన్నిసార్లు అండి? నేను 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 నేను. స్తోత్రం. ఇదే ఎవరు దాగి ఉంటుంది? యోబు జీవితంలో ఏముంటది? దాగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు ఆయనకు అర్థమైందంటే దేవునికి ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు, దేవునికి ముఖాముఖంగా చూసినప్పుడు ఏమర్థమైంది? స్తోత్రం కలిగిన యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం ఎక్కడ రాయబడి కావున
చేస్తున్నారు? అసడించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు పశ్చాత్తాపడడం. దేవునికి ముఖాముఖంగా చూసినప్పుడు ధూళిలు పడిపోయిన స్థితిలోకి ఇంత క్వాలిటీ ఉన్న ఇంత గుణములున్న వ్యక్తి దేవునికి దర్శించినప్పుడు చిన్న దాగుట్టిన ఆ కీడు తెలిసినప్పుడు దేవుడు చేసే పశ్చాత్తాపడడానికి స్తోత్రం. చాలా మంది ఇప్పుడు కూడా ప్రార్థన పరుడు వార్తన చేస్తున్న పాట పాడుతున్నారు. ఇదన్నీ చేసి నిలబడి సవానీలో దొరుకుతున్నారా? చెప్పలేదా మీకు ఎవరు? మీ ఇంటిలో ఉన్నవారు చెప్పారు 10 సార్లు. నేను చెప్పను. ఆడనుకున్నారే ఈ కొత్త పనిస్తానండి. నేను చెప్పిన కరెక్టే, నేను చెప్పినది కరెక్టే. అటువంటి వాడికి బోధించడానికి కావాలండి. ఆయన చెప్పిన ఇంకా అర్థం అవ్వలేదండి. అదే నేను చెప్పాను ఈ రోజు చెప్పిన గౌరవంగా తెలుసుకోవాలి. నాకు చెప్పిన కరెక్టే, నేనే కరెక్ట్. అటువంటి వాడికి అయ్యో అటువంటి పనిస్తుడండి. ఆడవాడు చెప్తానండి. దేవునికి సోదరు ఇప్పుడు నా చెప్పుకొని వచ్చిన విషయం అంటే దేవునికి తెలిసినప్పుడు మనలో ఉన్న ఆ కీడు తెలిసిపోతుంది. దేవునికి నన్ను నిన్ను చూస్తే నిన్ను చూసుకుంటే ఎలాగ చెప్తుంది? నాలో నిన్ను చూసుకున్నారు, నీలో నిన్ను నీ చూడరు. మనకున్న ప్రాబ్లం ఇదండి. మనకు సంఘపడుతున్న ప్రాబ్లం మనము ఇంటికి పొద్దున వరకు చూసి చెప్తుంది కానీ మనలో ఉంటుంది. ఆ కీడిని చూడరా తమ్ముడు. అది చూడాలంటే నీకు ఒక అర్థం కావాలి. అర్థం ఏమంటే క్రీస్తు కావాలి. క్రీస్తు ఆయన దగ్గరికి వస్తే నీకు అర్థమవుతుంది. దేవునికి యెషయా గ్రంథం 5వ అధ్యాయం మీరు చదివితే 5 సార్లు ఒక మాట అయ్యో అయ్యో అనే పదం. స్తోత్రం. అది ఇలా చెప్పుకుంటూ పోయి సమయం పోయిన కనుక 5వ అధ్యాయం 9వ వచనం 12వ వాక్యం 19వ వాక్యం 20వ వాక్యం 21వ వాక్యం. ఈ నా ఆ వాక్యాలన్నీ ఏమని రాయబడింది? ఎవరికి చూసి? హలో అయ్యో మీకు అర్థం అవ్వలేదని అనుకుంటారు. 2 గంటలు వేరే స్వభావంగా కూర్చున్నారు. అయ్యో అయ్యో అని చూసింది బయట ఉన్న బయటి శక్తికి చూసి చెబుతున్నారు. అయ్యో అయ్యో నీకు ఇలాగ కలిగింది కాక, అయ్యో నీకు అలాగా జరిగింది కాక, అలాగా అయ్యో అయ్యో అని పిలిచి అని చెప్పుతున్నారు. నేను ఒకసారి కూడా చెప్తానండి. 9వ వచనం 12వ వాక్యం 19, 20, 21 ఈ వాక్యాలన్నీ అయ్యో అయ్యో అని. తర్వాత యేసయ్యకి దేవునికి ముఖాముఖంగా దర్శించారు. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు సింహాసనం చూశారు. సింహాసనం కూర్చున్న వాడితో చూశారు. ఆయన వస్త్రం చూశారు. అదే దేవాలయ లోపల పొగతో నింపబడింది. ఆ దేవదూతలు దేవునికి ఆరాధించినప్పుడు ఆ గడపలన్నీ ఏమవుతుంది? గటగటలాడడానికి ప్రారంభించారు. అప్పుడు యేసయ్యకి యెషయా గారికి అర్థమైంది ఏంటి? 6వ వాక్యం 5వ వాక్యం అయ్యో అని ఇంటిని ముందుకు 5 సార్లు ఏం చెప్పి అయ్యో 7 పెదవులతో బయట ఉన్న మనిషికి చెప్పిందో అదే పెదవులతో తిరిగి unclean man. దీని ముందుగా నేను క్లీన్ మ్యాన్. 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను ఎటువంటి వాడండి? శుభ్రత చెందిన వాడు, నాలో ఏమి లోటుపాటు లేదని అనుకున్న వ్యక్తి దేవుడు దర్శనం కలిగినప్పుడు సినిమారిపోయింది. అయ్యో నేను అపవిత్ర కలిగిన మనిషిని ఎరిగింది. ఈ పగలలో దేవుడు
స్తోత్రం స్తోత్రం చెప్పండి. నేను చెప్పున మాట ఏమనంటే మనలో దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఇప్పుడు నా చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే మనలో ఏముంది రెండు స్వభావం అంటే రెండు ఈగోలు. స్తోత్రం. ఒకటి మేలు చేయడానికి నేను అన్ని మేలు చేస్తున్నాను స్తోత్రం. అప్పుడు ఇంకొకటి ఏముందంటే కీడు కలిగి ఉన్నట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు సంగమా ఇది మీరు తెలియాలి. ఇది ఎలాగ తెలియాలంటే దేవునికి ముఖ దర్శనం చూసినప్పుడే మనలో ఉన్న కీడు ఏంటంటే తెలుసు. అంతవరకు మనం ఏం చేయను తెలుసుకోవాలి. అన్నప్పుడు వరకు మనము బయటకు మాత్రం చూసుకొని చెప్పుతున్నారు దేవునికి స్తోత్రం. స్వయంగా మనం చూసినప్పుడు అది ఎలాగ చూడాలి? దేవునికి చూసినప్పుడు ఆ రుద్రాక్ష నీ మీదకి తగులుతుంది. స్తోత్రం కలిగింది. రుద్రాక్ష ఏంటంటే ఆయనలున్న ఆ గుణాన్ని మొత్తం మనకు తగిలినప్పుడు మనం ఆయన తట్టు ఏం చేయరు, నిలబడాలి. దేవునికి మైక్ చేసి నా వాక్యం చెప్పినప్పుడు కరెక్ట్ గా చెప్పండి, చెయ్యండి. స్తోత్రం కలిగింది. ఆమేన్. ఇది ఎవరు ఈ మైక్ ఎప్పుడు తిరిగి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. పోనండి ఏదైనా స్తోత్రం. వినండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది బాబు, నా గుంటు పగిలిపోతున్నారు ఈ సౌండ్. నేను అంత భయంకరంగా చెప్తున్నా. ఇది లేకపోతే పర్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం బాగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. నేను అక్కడ నిలబడలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కనుక ఇంకా రెండవది ఎక్కడ రాయబడిన విషయం చూడండి. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక దగ్గర రండి. దేవునికి స్తోత్రం. 7:22 వాక్యం. 2లో నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రములో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమములకు. ఇక్కడ మీరు చూడండి, రెండు నియమము. సోదరం, రెండు నియమం అంటే ఒక్క నియమము దేవుడు నియమం. సోదరం కలిగిన కాక. రెండవది ఏమంటే సోదరం వేరే యొక్క నియమం. బైబిల్ చూడండి, నేను చెప్పిన కరెక్టా లేదా అని చూడండి. సోదరం వేరొక నియమం నా అవయములో ఉన్నట్టు. సోదరం. హల్లెలూయా. సోదరం. ఇప్పుడు కరెక్ట్ అయింది. సోదరం సరే, నేను మెల్ల చెప్తే బాగా వస్తుంది. ఇది ఎవరైతే తిప్పుతున్న పోనట్టు. సోదరం, రెండు నియమము. ఒక నియమం అంటే దేవుని నియమం. ఇప్పుడు ఆది రెండు నియమం. ఒకటి దేవుడి నియమం. రెండవది ఏమంటే వేరొక నియమం. దేవునికి స్తోత్రం. దేవుడి నియమం ఏమంటే 23వ వాక్యం నుండి దేవుడి నియమం ఏమంటారు వినండి. వేరొక నియమం నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరచబడుకొనుచున్నది. ఇక్కడ మీరు చదివినప్పుడు 22వ వాక్యములు చదివితే నేను దేవుని నియమము నన్ను ఏం చేస్తున్నారు, సంతోషించుచున్నారు. అలా దేవుడు నియమములు నిన్ను ఏం చేస్తుంది, సంతోషించుతున్నారు, ఆనందించుతున్నారు. దేవుని నియమం ఉంది, అది నిన్ను సంతోషించను. దేవుడు నియమం ఎప్పుడు ఏమవుతున్నారు, అంటే దేవుడు నియమం అని ఎలాగ సంతోషం. వాక్యం విన్నప్పుడు నీకు సంతోషం వస్తుంది, ప్రార్థన చేయనప్పుడు సంతోషం వస్తుంది, చర్చికి వెళ్ళినప్పుడు సంతోషం చేసినది, ఆరాధించినప్పుడు సంతోషం వస్తుంది. అది దేవుడు నియమం. ఆ నియమం
happy with it? I am happy with God's law. దేవుని ధర్మశాస్త్రం Happy with the ఆనందించింది. law. దేవుడు ధర్మశాస్త్రం ఉండి పెట్టి ఆడికేమవుతుంది సంతోషం. ఆమేన్. కొందరికి వాక్యం విన్నప్పుడు ఏం రాదు, బైబిల్ చదివినప్పుడు ఏం రాదు, ప్రార్థన చేయనప్పుడు ఏం రాదు, ఆలోచన చేయనప్పుడు ఏం రాదు. అది రాలేదని కాదు, వేరొక నీలో ఉన్నదా దేవుడు ధర్మశాస్త్రమైన లోన్లు కిందకి వస్తే ఆరాధన వస్తుంది, ఆరాధన సంతోషం కలుగుతుంది. అదన్నీ చెప్పండి. పౌలు గారు సీలాస్ గారిని చేరసాలలో ఉండినప్పుడు వారిద్దరు ఏమైంది, ఆ వేదన కలిగిన టైంలో అర్ధరాత్రి లేచి పాటు పాడి ప్రార్థించినప్పుడు సంతోషం కొడి ఆడినట్టుగా ఈ రోజు దేవుడు వాక్యములు వింటున్నప్పుడు నీలో సంతోషం కొడి ఆడలేకపోతే, నీలో రాలేకపోతే వేరే ఏదో లోనికి పట్టుకున్నా. ఒక అర్థం చెప్తున్నారే, నేను ఒక లో నన్ను ఏం చేస్తున్నారు, ఒక నియమం నన్ను ఏం చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. బైబిల్ స్టడీకి, ప్రార్థనకి, కూడికి అన్ని వెళ్ళడానికి ఉన్న కారణం ఏమంటే తెలుసా, ఇది వారికి ఏమవుతున్నది, ఆనందం కలుగుతుంది. కొందరికి ఏం లేదు, అది ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదు? వేరొక నియమం ఉంది కాబట్టి. అదండి 23వ వాక్యం చూడండి. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్ట. ఆ నియమం లేదు. Law of my mind. అదే ఆ నియమం ఏంటంటే నీ అవయవానులు పోరాటం చేయన పాపం. పాప నియమం వేరొక నియమేమండి, అది నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. అదో నేను చెప్తున్నాను, ఒకటి లోపల సంతోషం వచ్చినప్పుడు, రెండవది వేరొక నియమం నేను ఏం చెప్పి అవయవాలను ఏం చేస్తున్నాను, పోరాడుతున్నాను. అర్థం అవ్వలేదు. Ruling your body and its pleasures. అంటే నీ శరీరములకు రూలింగ్ చేసిన ఒకలో నీ శరీరములో ఉన్న సుఖములను ప్రభుత్వం చేసే ఒక నియమం. అదే దేవుడు సతమా. ఒకటి ఒకలో లోపల ఏమవుతున్నారు మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంకొకటిలో అది మనలో ప్రభుత్వం చేసే శరీరములు కాదు, నీ శరీరములున్న అవయవాలు అదే చేస్తున్నారు, పోరాడుతున్నారు. ఆరాధన చేసిన నొప్పి ఎక్కడ నడువుకి, ఆరాధన చెప్పినప్పుడు ఇంటిని కూర్చి మొబైల్ చూడలేదు, నో ప్రాబ్లం. ఇంటిని కూర్చి బైబిల్ చదువు, అది చూడడానికి దేవుడి విషయంలో నీకు నొప్పి, నీ విషయంలో నీకు సంతోషం. కానీ దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు, నీ శరీర అవయవాలను పోరాటం చేస్తున్నారు. సహోదర, నీ అనుకున్న భార్య వల్ల ఇదే కదా కాదు, ఆడ ఏం చేయలే, నీ శరీరములున్న పాపం నిన్ను ఏం చేస్తున్నారు, ఫైటింగ్. నీ ఆ ఫైటింగ్ నీకేమవుతున్నారు, లోపడుతున్నారు. సహోదరుడు, అంటే దేవుడు నియమం అయితే ఈ ఫైటింగ్ మించిన సంతోషం నీ జీవితంలో అటువంటి స్వభావం ఖర్చులు వచ్చినప్పుడు ఒకటి ఆరాధన చేయలేదు, సంతోషించలేదు, ఇలాగ కూర్చున్నారు. ఎన్ని చెప్పిన కానీ వెళ్ళలేదు, ఇప్పుడు చెప్పిన కథలు ఆడికి హాస్పిటల్కి వెళ్ళి ఆయన శరీరంలో ఒక మాంసపిండము కొంచెం బయోప్సీకి పంపించారు. ఎక్కడికి పంపించారు? బయోప్సీకి పంచినప్పుడు ఆ రోజు ఆరాధన వచ్చినప్పుడు ఆ కుర్చీ పట్టుకొని ఆరాధన చేశారు. ఎందుకంటే తెలుసా,
ఎందుకు పంపించారు? క్యాన్సర్తో లేదు. అది ఎప్పుడు వరకు అంటే 28 తారీఖు. అప్పుడు 28 తారీఖు వస్తుంది. రిజల్ట్ వస్తుంది. రిపోర్ట్ బాగుండదు, నెక్స్ట్ ఇది పోగలుగుతుంది. అలా అందరూ ఉన్నారు కదా. మన దేవుడు కింద ఉన్న నీళ్ళు, క్యాన్సర్ కానీ, రోగం కానీ, అప్పులు బాధలు కానీ, ఏ వచ్చిన కానీ ఆడికేమొస్తుంది లోపల ఆనందం కలుగుతుంది, స్వతంత్రం కలుగుతుంది. అది నేను ఎంజాయ్మెంట్ తీసుకొని వస్తుంది. అది నేను అడ్డుపరచదు. రాయుల సంఘం మారిపోవాలి కాక. ఈరోజు సంతోషం పరిహారం కాక. సంతోషం ఏం లేదు లేదు. ఎందుకు ఈ సమస్య వచ్చినప్పుడు ఏమంటారు? సంతోషం కాదు. దేశైనా లోన్ కిందకి నీ వస్తున్నాను. ఇతరికి అడగండి, ఎవరికి? అప్పు కుక్కలు అడగండి. అప్పు కుక్క 3వ అధ్యాయం 17-18 వాక్యం చదవండి ఒకసారి. సాగలో పశువు లేకపోయినాను, మందలు లేకపోయినాను, పంటలు విస్తారముగా లేకపోయినాను, అయినా నేను దేవుని యందు నేను సంతోషించెదను. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. దొరికిన వాడి చదవమ్మా. అప్పుకు 3వ అధ్యాయం 17-18 నేను చెప్పినది. అంజూరపు చెట్లు చేయకుండినను, అంజూరపు చెట్టు లేకపోయినాను, కొయ్యకపోను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోను, ఒలీవ చెట్టు కాపు లేకయుండెను, ఒలివ చెట్టు కాపులు లేకపోను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, పంటగ కాకపోయినని, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, చాలా బస్సు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. సరి అయిన ఎంచాలి. స్తోత్రం కలిగినగా. ఇదే సరి అయిన సంతోషము. అన్ని పోయినప్పుడే సంతోషపడాలి. స్తోత్రం కలిగినగా. ఇది క్రైస్తవ జీవితము. అన్ని నష్టాలు కలిగినప్పుడు సూర్య వెనక్కి చూసి సంతోషించాలి. స్తోత్రం కలిగినగా. ఐదు ఎవరున్నారు? అయ్యాక ఏం పొదువు లేదు, బండి ఉండేది. ఇప్పుడు కూడా అప్పు ఉంది. నో ప్రాబ్లం. అది నన్ను ఏం చేయను, బాధించను. అప్పు నన్ను ఏం చేయను, నన్ను బాధించిన దేవుడు కిందకి నేను వచ్చిన ఆ సంతోషం నాలో నుంచి వచ్చిన కాబట్టి ఇది నా మర్చిపోతున్నారు. బైబిల్ చెప్పిన ఒక మాట, ఒక తల్లి బిడ్డకి ప్రసవించినప్పుడు నొప్పితో ప్రసవిస్తారు. అది యోహాను సువార్తలో ఉంది. అది దేవునికి స్తోత్రం. ప్రసవించిన తర్వాత ఏముంది? నిండి స్తోత్రం కలిగింది. అదే ఒక అమ్మాయి అని నీ చెప్తున్నదంటే, ఒక వ్యక్తికి 47 యూనిట్ నొప్పి వచ్చిన ఒకవేళ చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంది. 47 యూనిట్. అదే స్త్రీ 57 యూనిట్ నొప్పి వచ్చినప్పుడు వాడు మనం చచ్చిపోను. మనకి కలిగిన 47 అండి. ఈ ఆడవాడికి దానికంటే మించిన 10 ఉంది, 10 ఎక్కువ ఉంది. అప్పుడు కూడా ఏమవలేదు. ఆడని వేదన కలిగినప్పుడు వారిలోని ఒక సంతోషం. ఇది తర్వాత నాకు ఒక బిడ్డ కట్టది. ఆ బిడ్డ చూసినప్పుడు ఆనందపడి ఆడుతున్నారు. ఈ రోజు అనగా ఈ జీవితంలో ఇప్పుడు నొప్పి చూసి ఇప్పుడు మన శరీరంలో ఏం చేస్తున్నా పోరాటం, అవయవాలు పోరాటం చేయలేదు. అదేంటి రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 13వ వాక్యం. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉన్నతమైనదని చూడండి. 6:13 మరి ఒక
అయితే పాపము ఉన్నతమైన దాని మూలముగా నాకు మరణము కలుగ చేయొచ్చు. పాపము పాపమైనట్టు అగుపాడు నిమిత్తము అది కాదు 6వ అధ్యాయం దుర్నీతికి అవయవములు నీ అవయవములు దుర్నీతి సాధనముగా అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని ఇక్కడ చూడండి ఆ వాక్య సరిగా వినండి. నీ అవయవాలను దుర్నీతి సాధనం అంటే కదా ఇంగ్లీష్ వెపన్స్ అంటే నీ అవయవాలను ఒక దుర్నీతి అయినా ఆయుధం ఉంది, వెపన్స్ ఉంది. ఏది అక్కడ రోమపత్రిక 7 చెప్పిన అది పాపం. ఇక్కడ వచ్చినప్పుడు అభియోగాలు ఉన్నదే ఒక వెపన్స్ ఉంది, ఆయుధములు. స్తోత్రం కలిగినగా. ఏ సంగమా నీ శరీరం అవయోగాలు ఏముంది? ఆయుధం. స్తోత్రం. ఈ ఆయుధం ఏం జరుగుతున్నారు మీకు తెలుసా? ఈ ఆయుధం ఇరుగులు పొరుగులు వారికి ఏం చెయ్యొచ్చు? దుర్నీతికి సాధనగా వాడచ్చు. దుర్నీతికి ఇరుగులు పొరుగులు వారికి ఈ అవయవాలున్న ఆయుధంతో పొడవచ్చు. స్తోత్రం కలిగినగా. ఏ మనకు అర్థం అవ్వలేదు దేవుడికి స్తోత్రం కలిగినగా. అంటే దేవుడి సంఘబిడ్డలకి దేవుడు చెప్తున్నది ఏమనకంటే ఈ ఆయుధం ఇంకొకడికి అవయవాలు ఉన్నాయి, ఆయుధం వేరొకడు మనుషులకి ఏమవుతుంది? నొప్పి కలిగించండి. కానీ దేవుడు చెప్పుతుంది ఈ ఆయుధం దేవుడికి ఇచ్చండి. ఇప్పుడు వరకు ఈ ఆయుధం ఎవరు వాడుకున్నారు? సాతాను వాడుకున్నారు. సాతాను వాడుకున్నా నీ అవయవాలు ఆయుధం ఎవరికి వాడి? దేవుడికి ఇస్తే జరుగుతుంది. దేవుడు వాడుకున్నారు. అది నొప్పి చేయడం కాదు, నొప్పి ఉన్నవాడికి వచ్చిన ఆయుధంగా మారిపోతుంది. నీ అవయవాలనే ఆయుధం సాతాను వాడి అందరికీ ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఒక సంతోషకరంగా ఒక మాట చెప్పరు. ఎప్పుడు నిన్న గుచ్చి అవును కదా. కొందరు దగ్గర కూర్చున్నప్పుడు నాకు భయం వస్తున్నారు. ఆ ముళ్ళు నా మీదకి పడతావా లేదా? అమ్మా తల్లి సహోదరా, నీ చెప్పిన ఆ మాట ఏమన్నా అది ఆయుధం యేసయ్యకి సమర్పించండి. నీ అవయవాలు దేవునికి సమర్పించిన అనుకో, ఆయుధం వలన దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఈరోజు ఇప్పుడు వరకు నీలో అవయవాలు ఆయుధం వేరే మనిషికి నొప్పి కలిగినప్పుడు అదే సైమ్ ఆయుధం దేవునికి సమర్పించిన అనుకో, వేరే మనిషికి విడుదల కలిగిన చెప్పండి. రెండు ఈగో గురించి చెప్పండి. రెండు నీ మూడవది ఆ 24 వాక్యం 24 వాక్యం. అయ్యో ఎంత దౌర్భాగ్యుడు ఇంటి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? తర్వాత ఉంది మన ప్రభువైన యేసు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే టు క్రై రెండు విధములున్న ఏడుపు ఒక క్రైడ్ ఏమంటే ఏడుసేనికి ఏం చేస్తున్నారు? అయ్యో నేనేమంటే దుర్భాగ్యుడు. కొందరు ఇప్పుడు కూడా ఎలాగా చెప్పి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. సోదరు ఏంటి ఏడుస్తున్నారు? నేను మాత్రం పురుగులండి, నాకు చదువు లేదండి, నాకు తెలివితేటలు లేదండి. నీ ఇదే చెప్పి ఎప్పుడు ఈ ఏడుపు కిందే ఉంటుంది. ఇది జయించడానికి ఒక శక్తి కలిగిన ఉంది. నీ దుర్భాగ్యుడు అని చెప్పుకొని ఏసినప్పుడు పౌలు చెప్పుతున్నారంటే దానికంటే అన్నింటి నుండి నాకు
సోదరుడు ఒకే ఏడుపండి, నేను ఇంకొక ఏడుపండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొని కృతజ్ఞత కలగదు యేసుక్రీస్తు ద్వారా చదవండి. విడిపిస్తుంది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు మరి ఈ ఏడుపు నుండి ఎవరు విడిపిస్తుంది? యేసుక్రీస్తు. చెప్పచ్చు. మలయాళంలో ఒక పాడుతున్నారు, మీరు పాడుతున్నారు, మనకు బిగ్గి ఎవరికి మాకు తెలుసు, మీకు తెలియదు. సోదరం అంటే ఏంటంటే ఆ పాట ఏంటంటే తెలుసా, ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న సంతోషం ఉంది కానీ నా దుఃఖం తీరదట. నేను మాత్రం అది పాడదు, నేను మాత్రము పాడదు. ఎందుకు? ఈ లోకంలో మన దుఃఖం తీరలేదా? ఎప్పుడెప్పుడో వస్తుంది. కానీ సదాకాలం దుఃఖంతో చచ్చిపోతాను, ఎక్కువ రోజులు ఉండదు. కానీ యేసుక్రీస్తు నీ లోనికి వచ్చినప్పుడు ఏమంటే ఆ ఏడుపులకి నేను విడుదలవ్వాలి, ఆ కన్నీరుని విడుదలవ్వడానికి శక్తి కలిగిన వాడు యేసువే. రోమాపత్రిక 7-8 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి సరిగా చదవాలి. స్తోత్రం. యేసుక్రీస్తు ముఖాంతరము మనకు జయం ఉంది. స్తోత్రం. 8 అధ్యాయాలు ఉంది. స్తోత్రం. చివరి వాక్యం చదివి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ముఖాంతరము మనకందరికి ఏముంది? ఎందుకు? ఆయన లోకమును జయించిన కాబట్టి, ఆయన పాపమును జయించిన కాబట్టి, ఆయన శాపాన్ని జయించిన కాబట్టి నీ ఓడిపోయిన వాడు కారణమైనా నీ జయించిన బిడ్డ దేవునికి స్తోత్రం. చివరి అది కూడా చెప్పి నా మాట లేకపోతే విస్తరించడానికి ఉంది. దేవునికి స్తోత్రం. చివరి వాక్యం చూడండి, 25వ వాక్యం చూడండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనసు విషయములు నేను దైవ నియమమునకును శరీర విషయములు పాప నియమమునకును దాసున్నాయి. రెండింటికి దాసుడు దేవునికి స్తోత్రం. ఒకటి దైవ నియమానికి, తర్వాత స్తోత్రం కలిగింది కాక. పాప నియమం మనకేం చేస్తుంది? ఎప్పుడు దాసత్వం తీసినప్పుడు దేవుడు నియమం అంటే నా బైబిల్ నియమములు అంటే తెలియదు, అంటే బుద్ధి మైండ్ అని రాయలేదు, తెలియదు రాయలేదు. మనలో ఉన్న మైండ్, ఆ మనసు దేవుడిలోకి ఏమవుతున్నారు? దాసత్వం ఉంది. మన మనసు ఎవరిలో దాసత్వం ఉంది? దేవుడి సోదరం. వేరొకడు కొందరు పాపమునికి దాసులుగా ఉన్నారు. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన మాట ముగిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఉన్న మైండ్ ఆయన ఎదుగుతుంది. దేవుడు ఉన్న మైండ్ ఉన్నవాడు ఏం చేస్తుంది? దేవునికి ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి ఎరిగిన కాదు, ఎరిగి ఆయనకి ప్రేమిస్తుంది. దేవుని ఉన్న మైండ్ ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవునికి ఎరిగి దేవునికి ప్రేమిస్తాడు. స్తోత్రం కలిగింది కాక. అటువంటి వాడు దేవునికి ఏం చేస్తున్నారు? దాసుడుగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ బుద్ధి దేవునికి ఏం చేయాలి? దాసుడుగా మారాలి. స్తోత్రం కలిగింది కాక. మనలో బుద్ధి ఈ 10 కన్నీల వల్ల మనకున్నారు. ఐదుగురు అనగా ఉండండి. స్తోత్రం కలిగింది. ఆడికి ఇది తేడా ఏంటి? ఈ ఐదుగురికి మీరు చదవలేదు, అందుకని అడగారు చెప్తున్నారు. నేను మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు ఇంటికి చదివితే తెలుసు. 5 10 మందిలో ఏం చేశారు? ఒక్క గుంపులు ఉంది. అవును కదా? 10 మందిలో ఏంటి? పిల్లి కుమారుని స్వరం వినిపించారు. ఓకేనా? 10 మందిని లేచారు. ఓకేనా? 10 మందిని దిగిపి చేశారు. 10 మందిని ప్రయాణం చేశారు.
ఇంకేటా అయింది ప్రాబ్లం? అదే ప్రాబ్లం. 10 మందికి లేవు, 5గురికి ఏం లేదు. 5గురు లేముంది. నూనె ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారు? నూనె లేనివాడు ఫస్ట్ వారు బుద్ధి ఉన్నవాడు 10 గంటలు వెళ్ళండి. 10 గంటలు వెళ్ళండి. 10 మందిలో బుద్ధి ఉన్నారు. ఎప్పుడు బుద్ధి లేకపోయింది? నూనె ఎప్పుడు ఆడి చేతులు లేకపోయిందో అప్పుడు వాడేమైంది? బుద్ధి లేని వాడే. సోదరం మనం చెప్తా ఒకే చర్చలో ఉంటున్నట్టుగా చెప్పినమాట చదువు చెప్పడానికి నాకున్న సమయం చాలా సరిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక చెప్పడానికి ఉంది. ఆమె యేసు చెప్పారు కదా, గోధుమలకి ఏం చేస్తున్నారు? చట్టించి పొట్టు ఏం చేశారు? అగ్ని వేశారు. గోధుమకి ఎక్కడ పడుతుంది? పొట్టులో. నేను అడుగుతున్నా, ఈ రెండిని పేరు వ్యక్తికి పిలిచి అడుగుతున్నా, నీ విత్తనం వేసి అదే పెరిగినప్పుడు ఆ పెరిగి ఆ గోధుమ అయినప్పుడు కూడా ఈ ఇద్దరికి ఒకే చోట్లు ఉంటుంది. ఎక్కడ? ఆ పొలములున్నా ఏతులేవు. దేవునికి పనులున్నారు. స్తోత్రం. దేవుడు నేను పనులున్నారు. మనమందరూ పనులున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇది రెండు ఒక్క సమయం ఏమవుతున్నారు? అదేనా? ఆయన చేతులు ఏముంది? చేతనై ఉంది. ఆయన చేతులు ఏముంది? స్తోత్రం కలిగింది. అప్పుడు వరకు ఒక్కటి కనిపించింది. ఒకటి ఉండినట్టుగా చేపే వచ్చినప్పుడు ఏమైంది? హలో, ఈ పని అర్థం తెలుసుకున్న బిడ్డలుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పే మాట ఏంటంటే, బుద్ధి ఉన్నవాడు యేసయ్యకి ఎరిగి ఉన్నాం. ఎరిగిన వాడికి దేవునికి ఏం చేస్తాడు? ఆ బుద్ధికి దేవునికి దాసుడుగా ఉంటే ఆయనకి ప్రేమిస్తుంది. దేవునికి ఇంకొక దాసుడు ఎవరికి? పావనం ఏంటి? అది పావానికి గ్రీక్ భాష. పాపం అనే పదానికి గ్రీక్ హమార్తియ. ఏంటండి? అమార్తియ ఉన్నవాడికి ఏం లేదు, లక్ష్యం లేదు, గురి లేదు. గురి లేదు. అంటే పిచ్చు కుక్క వలనే ఆడుంటాం. పిచ్చు కుక్క ఎవరికి చూసి ఏం చేస్తుంది? అడగడం. సోదరు ఎవరు ఎవరు పాపం అమార్త్య చేసిన వాడు ఎలాగా అంటాం? అడిగేం లేదు. ఎక్కడికి వెళ్ళినా అడగడం తెలియదు. చూసిన చోటకి ఒకటే ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కినప్పుడు ఎక్కడికి దిగాకండి ఆడికి తెలియలేదు. వెంటనే భార్యకు ఫోన్ చేసి అడిగారు, అమ్మా నేను ట్రైన్ ఎక్కారు, టికెట్ తీశారు, ఎక్కడికి దిగాలంటే తెలియదంట. ఎవరైనా అమ్మాయి ఏం చెప్పారు? టికెట్ చూడమని చెప్పారు. ఏం చెప్పారు? టికెట్ చూసినప్పుడు అర్థమైంది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు. అదో తమ్ముడు, నీ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు, నీ టికెట్ చూస్తే తెలిసిపోతుంది. సోదరం కలిగింది. నీ గురి ఏమకూడదు, తప్పిపోకూడదు. సోదరం కలిగింది. ఆ లోకి నీ కిందకి రాకూడదు. సోదరం చదువువాడు దేవుని సంగమా, దేవుని బుద్ధికి మన దాసుడుగా ఉంటే దేవునికి ఎదిగి దేవునికి ప్రేమిస్తాడు. కొందరు ఇప్పుడు కూడా బుద్ధి ఏ చేయదు. మనం అందరూ, నేను నువ్వు అందరూ బుద్ధి ఎంత చేసినా 2% మాత్రమే ఉపయోగిస్తున్నారు. బాకి మొత్తం అలాగే ఖాళీగా ఉంది. శ్రోతలు కలిగింది. అర్థమైందా? ఇది సరిగా ఉపయోగిస్తే నీకు అర్థమవుతుంది. దేవుడి గురించి సరిగా ఎదిగితే, దేవునికి ప్రేమించడానికి స్టార్ట్ చేస్తే నీ ఏర్లు
అంతరిక్షంలో ఉంటాం. నీ దేవునికి ఎదుగులే నీ పాపములకు స్వభావం నుండి నీ ఎప్పుడు ఎక్కడ ఉన్నావు? ఒకటి యేసు చెప్పారు కదా, నీ పైన ఉన్నది మాత్రమే చేయాలి. తలంచుకో. స్తోత్రం కలిగిన నీ మైండ్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? మైండ్ తల మొత్తం పైకి, శరీరం మొత్తం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మన విశ్వాసం అన్ని నేరం తిరిగిపోయింది. అవయవాలు మొత్తం పైకి, తల మొత్తం. అపోస్తలుల గారి ఒక మాట చదివి భూమికి ఏం చేస్తున్నారు? భూమికి తల కింద చేసిన వాడు ఇక్కడికి వచ్చారండి. ఎవరికి చూసి? దేవుని బిడ్డకి. దేవుని బిడ్డకి చూసి ఏం చెప్పారు? భూమికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన విశ్వాసం మొత్తం భూమికి తల కిందగా చేసినందుకు నీ జీవితం తల కిందగా ఉందా? అలా నిజం కాదా? నీ జీవితం ఇప్పుడు కూడా నీ భూమికి ఏం చేయాలి? తల కిందగా చేయని వాడు ఇక్కడికి వచ్చారని అన్ని చెప్పారు. జోడి పాటలు చెప్పారు. మనల్ని కొందరు ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? అందుకే యేసు ప్రభు అక్కడ సమయం తీరగా చెప్పారు, తల ఎత్తుకొని చూడండి. అంటే నీ తల ఇక్కడ ఉండకూడదు అన్నమాట. నీ తల ఎప్పుడు, నీ బుద్ధి, నీ మైండ్ ఎప్పుడు ఎక్కడ కనెక్షన్ ఉండాలి పైనతో. లోకంలో ఉన్నది శాశ్వతం కాదు, దృశ్యమైనది. దృశ్యమైనది శాశ్వతమా? దృశ్యమైనది అదృశ్యమైనదో నిత్యమైనది. నీ కన్నుతో కనిపించేదాన్ని మొత్తం అనిత్యమది, నాశనం అయిపోతుంది. లోక చూసే సోదోమ దేవుడి తోట వలన కనిపించారు. దేవుడి తోట వలన కనిపించారు. కానీ ఏంటైంది? సూపర్ 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 భూమి కంటే సూపర్ నాకు ఇల్లు అక్కడ కట్టి ఏంటైందిరా? ఆలోచన నుండి అగ్గి కురిపించి దేవుడే చేశారు. అలా చెప్పు. నీ భూమిలో ఉన్నది మొత్తం ఏమవుతుంది? తేజస్ 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 విన్నారా ఈ మధ్యన? తేజస్ విన్నలేదు కదా. మీ మొత్తం సినిమా సీరియలే చూసిన వాళ్ళు అర్థమైంది. తేజస్ అంటే ఒక విమానం పెట్టేది. స్తోత్రం కలిగింది కాదు. ఆ విమానం ఏం చేస్తున్నారు? ఇలాగ తిరిగినప్పుడు భూమిలోకి ఏమైంది? అంతరిక్షంలో తిరిగి చూడలేదనుకున్నారు. అంతరిక్షంలో తిరిగి ఇలాగా మీ మిలిటరీ వారికి అంతా తెలుసు. ఈ మిలిటరీ వారు ఏం చేస్తున్నారంటే ఆ విమానం ఆకాశంలో ఏం చేస్తున్నారు? ఆడుతుంది. ఇది చూడడానికి చాలా మంది పైకి చూస్తున్నారు. ఈ పైకి కిందకి పడేది, కిందకి పడి నాశనం అయిపోయింది. స్తోత్రం కలిగిన తల్లి నాకు ఎప్పుడు మాట్లాడితే ఈ పైకి లేదు. స్తోత్రం పైన ఉన్నది నిత్యమండి. భూమిలో మొత్తం ఏమవుతుంది? స్తోత్రం కలిగిన కదా. నేను చెప్పిన మాట ఏమంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చడం. నీ జీవితంలో మొదటి ఫంక్షన్, మొదటి స్థానం దేవునికి. స్తోత్రం కలిగిన స్వార్థ ప్రకటించినప్పుడు మన ఇంటిలో 3 రోజులు తినడానికి ఏం లేదు. 3 రోజులు ఏం లేదు. ఇప్పుడు అక్కడ గ్యాస్, అప్పుడు గ్యాస్ లేదు. గ్యాస్ లేదు కాబట్టి ఇరిగిన పొరుగుల వారు ఏం చేస్తున్నారు? ఏంటంటే పాస్ కాదు అన్ని హిందువులు వారు చెప్పండి. పాస్ గారు ఇంటిలో ఏమేం లేదు, పొగట్టు కూడా లేదు. పొగ చూస్తే ఆయన అర్థం ఏంటండి? వంట జరుగుతున్నారండి. ఇది నాకు తెలుసు, నేనే చేశాను. ఆంటీకి చెప్పారు, అమ్మా నేను చేశాను, నీరేం చేయాలి? మరిగించండి. అప్పుడు పొగ వచ్చాను. అప్పుడు అందరూ చెప్పారు, అయ్యారు ఇంటిలో సూపర్ భోజనం ఉంటుంది. 3 రోజులు అయింది. అప్పుడు ఈడుంది, అజిత్ ఉంది, ఈడు తెల్ల, ఈడికి మాత్రం ఉంది, అన్నం ఉంది. ఈడప్పుడు చిన్నది ఇల్లు పైకెట్టుతున్నారు. స్తోత్రం కలిగింది కాక. తిన్నది 3 రోజులు. 3వ రోజు అంటే ఆదివారం చర్చికి వచ్చారు. చర్చికి వచ్చి అందరూ సూపర్గా వాక్యం చేసి ఆత్మాలు ఆరాధించి దేవుడిని స్తుతించి అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం, అందరూ వెళ్ళిపోలేదు, అందరూ బయటికి వెళ్ళారు. ఒక్కడు మాత్రం ఏం చెప్పారు? నాకు కొంచెం నీళ్ళు తాగి.
అది ఏంటి? చల్ల నీళ్ళు వద్దు, ఏ నీళ్ళు కావాలి? ఈ నీళ్ళు ఉడకబొట్టిన తర్వాత నీళ్ళు ఇప్పుడే పారుతుంది, అప్పుడు పారదు. మనం అదే చేస్తున్నాం, తాగుతుంది. అంటే ఈయన అదే చెప్పారు, ఆ నీళ్ళు నాకు కావాలని చెప్పుకొని ఈయన ఏం చేశారు? కిచెన్ లోపలికి వెళ్ళి అన్ని వంట చేసినట్టుగా అడ్జస్ట్ చేసి ఉంచారండి. ఏంటి లేదు, నీళ్ళే. కప్పు విప్పి చూసినప్పుడు ఏం లేదు, అన్ని ఖాళీ అయింది. ఈయన బయటికి వచ్చి ఏం చెప్పారంటే, అందరికి తిట్టడో తిట్టడు. సోదర అయ్యగారి ఇంటిలో ఏం లేదు, బియ్యం లేదు, ఏం లేదు. ఈ ఒక 10 నిమిషాల లోపల బియ్యం వచ్చింది, మాంసం వచ్చింది, చాకపోయి వచ్చింది, అన్ని వచ్చాయి. ఈయన ఎందుకు చెప్పారంటే, ఈ 3 రోజుల వరకు మన ఇంటిలో ఏమో లేదు, బియ్యం లేనప్పుడు మనకేం లేదు, వేదన లేదు, సంతోషం పోవాలి. అప్పుడు కూడా ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. చెప్పుతున్నారు ఈ జీవితం ఎటువంటి క్రోధ కలిగినప్పుడు సంతోషించారు. ఇప్పుడు ఒక డాక్టర్ చెప్పిన నొప్పండి అంటే నొప్పితే సగం రోగం ఏమవుతుంది? అదొక చికిత్స ఉందండి. అందరికీ కొందరు ఏం చేస్తున్నారు, జీవితంలో ఎన్ని విన్నారు కానీ సోదర కలిగిన మన సంఘంలో 2 ఉన్నారండి. ఏంటమ్మో అది ఎక్కడికి వెళ్తున్న నొప్పు వింటుంటే కొందరికి ఇరిటేషన్ వస్తుంది. కానీ అది ఎన్ని చెప్పిన కానీ నాకు మాత్రం సోదర కలిగింది. ఏ సంఘమో నేను చెప్పిన మాట క్రైస్తవ జీవితంలో సంతోషించడం ఒక పాట పాడడం దేవుడి సంత కానుకొస్తున్నాం. ఆనందం ఆనందం దీనా దీనా ఆనందం 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 దీనా దీనా ఆనందం యేసును పొందిన నేను ఆనందించి యేసును పొందిన నేను